ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి, ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మానికి కట్టుబడే వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారము అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయనే విషయం మీకు అందరు తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు మేషరాశి 16.4 డిగ్రీస్లో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను నేను. ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పని చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల. అంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 10 ఏళ్ళ చదవండి. చదివి దానితో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి 2025 ఆగస్టు మాసంలో దాదాపుగా 25 రోజులు శ్రావణ మాసంలో, 4 రోజులు ఆషాఢ మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి చూసుకున్నట్టయితే తప్పకుండా ఈ రాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. మొదటి 3 వారాలు ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ అమ్మవారు మిమ్మల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఆనందమయ జీవనం. 4వ వారంలో కూడా చెడు ఫలితాలు లేవు, అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, పర్వాలేదు, యావరేజ్గా ఉంది. అంటే శ్రమాధిక్యత వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలుంటాయి. పెద్దల మాట వినడంలో ప్రయోజనం. భగవంతుని మీద పూర్తి స్థాయి నిశ్చితమైనటువంటి దృష్టి ఉండడం వల్ల, భక్తి పారవశ్యం వల్ల తప్పకుండా భగవంతుడి తల్లిదండ్రుల అనుగ్రహంతో సమస్య పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రుల మీద భగవంతుని నమ్మకం లేదు, కష్టపడండి, పర్వాలేదు. 2 గంటలు కష్టపడే దగ్గర 10 గంటలు కష్టపడండి, వస్తుంది. రూపాయి వచ్చే దగ్గర ₹1/2 వస్తుంది, పర్వాలేదు, నష్టమేం రాదుగా. కాబట్టి అటువంటి ప్రయత్నంలో మీకు శుభమే జరుగుతుంది. మొదటి 3 వారాల్లో మాత్రం అప్రయత్నపూర్వకంగా భగవత్ కృపాకటాక్షాలతో తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం వల్ల మీకు శుభకర మంగళప్రద ఆనంద యోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశం. ధనకనక వస్తువాన ప్రాప్తి. స్థల లాభం, పొలము లాభం. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రైతులకు కూడా మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. తప్పకుండా పెద్దల మాట వింటారు, అనుకున్నది సాధించగలిగే అవకాశం వ్యాపార భాగస్వామితో మీకు బాగా కలిసి వస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. పెద్దల యొక్క మాట వింటారు, ధనయోగం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ సంబంధ అనుకూలతలు, ఇంట్లో వివాహ వేడుకలు, శుభకర సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రుల సమాగమం, వినోదాదుల్లో పాల్పొందే అవకాశం, శుభవార్త శ్రవణం. నూతన వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన శుభయోగం. వృత్తి ఉద్యోగాదుల లాభం. నూతన వ్యాపార ప్రారంభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం. కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం. కొత్త ఉద్యోగ ప్రయత్న లాభాలు. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. అంటే బెటర్ ప్యాకేజ్ మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ప్రేయసీపుడు సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా కనబడుతోంది. విడిపోదాం అనుకున్నటువంటి జంట కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అదృష్టవంతమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అటువంటి నిర్ణయం మీకు శుభాన్ని కలిగిస్తుంది. శుభకరమైన సంతాన యోగం కూడా ఉంటుంది. పిల్లల వల్ల గౌరవం కూడా బాగా ఉంటుంది. బుద్ధి వికాసం బాగా ఉంటుంది. క్రోధముల నుంచి బయటపడే అవకాశాలు, యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించగల అవకాశం. ఇంట్లో ఏదన్నా వేడుకలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం. బ్యాక్లాగ్ పరీక్షలను కూడా విజయం సాధించగలిగే అవకాశం. అనుకున్నటువంటి కార్యసాధన. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి, దర్శకులకి, నిర్మాతలకి మంచి లాభాలు. రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు మరి కూడా బలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, పట్టుదలతో కార్య విజయాన్ని సాధించే అవకాశం. తప్పకుండా ఆత్మస్థైర్యము, ఆత్మాభిమానంతో ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందుకోగలిగే అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చు ఈ మాసం. ప్రతి మాసము కూడా మీకు ఆనందమయ శుభయోగాల పరంపర, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.